పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒకవేళ తనను చంపేస్తే అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. తనను చంపడంలో ఆ దేశం సఫలమైతే తదుపరి ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే సూచనలు జారీ చేశారన్నారు. తనకేదైనా జరిగితే ఇంతకు ముందెన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించాలని ఇప్పటికే సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ నన్ను చంపడంలో విఫలమవుతుందని ఆశిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఒకవేళ ఇరాన్ తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే క్షిపణుల వర్షం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే 1000 క్షిపణులను లోడ్ చేసి పెట్టామని వార్నింగ్ ఇచ్చారు. ఆ వెంటనే వేలాది క్షిపణులతో ఇరాన్పై విరుచుకుపడతామని అందుకు సంబంధించి సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇరాన్లోని అన్ని ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్తో చర్చలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్ చేసిన విజ్ఞప్తికి తాము అంగీకరించామని తెలిపారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, ఈ విషయాన్ని ఆ దేశానికి స్పష్టంగా తెలియజెప్పామని ట్రంప్ పేర్కొన్నారు. ఇక హోర్ముజ్లో నౌకలు తాము నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాలంటూ ఇరాన్ ఆదేశాలు జారీ చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని పేర్కొన్నారు. మే నుంచి ఈ జలమార్గంలో 800 వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని, వాటిలో 380 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయిందని తెలిపారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే అంగీకరించిన అంశాల్లో వేటినైనా ఉల్లంఘిస్తే ప్రతిచర్య తప్పదని ఇరాన్ ట్రంప్ను హెచ్చరించింది. చర్చలను కొనసాగించాలని తాము కోరినట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించింది. తాము అమెరికా వద్ద లొంగిపోవడంతోనే ఈ యుద్ధం ముగియదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలీబఫ్ పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడం ప్రపంచ దేశాలకు ప్రాధాన్యాంశమని, కానీ ఇరాన్ లొంగిపోవడంతో ఎప్పటికీ ఈ యుద్ధం ముగిసిపోదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. అమెరికన్లు ఎప్పుడైతే అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారో అప్పుడు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. అలాగే యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారే అమెరికాతో చర్చలు జరపగలరని వ్యాఖ్యానించారు.